ఎలక్షన్లు ఒడిచినాయి, ఫలితాలు వచ్చినాయి. కొత్త చైర్మన్లు కుర్చీలో కూర్చోరు. అక్కడక్కడ అప్పుడే పనులు కూడా చాలు చేసిర్రు. కానీ ఆ మంచిర్యాల జిల్లాలో మాత్రం రాజకీయం ఇంకా కుత ఉడుకుతూనే ఉన్నది. షే పార్టీలకు కార్ పార్టీలకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టు ఉన్నది. వరుసగా 3 రోజుల నుంచి లొల్లైతుంది. ఇగో 4వ రోజు ఏమైందో మీరే చూడరు. కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సారు పొద్దుగానే బండ్లెక్కి బాట పట్టిండ్రు. మా వాళ్ళని అట్లెట్లా అరెస్ట్ చేస్తారని గట్టిగానే గరం అయినరు. ఆదిలాబాద్ జిల్లా జైలుకు పోయి లోపటున్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమను తత్తిమ కారు పార్టీ వాళ్ళతో ములాఖాత్ అయ్యే వచ్చిండ్రు. ఇక చూడరి బయటకు వచ్చినాక మాజీ మంత్రి ఏమన్నాడో. కాంగ్రెస్ అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి మా నాయకుడు సుమన్ ఎప్పుడైనా కూడా న్యాయం వైపు ధర్మం వైపే పోరాటం చేసిండు. ఒక దళిత నాయకుడి మీద రేవంత్ రెడ్డి ఈ రకంగా పగ ప్రతీకారంతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సుమన్ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని, బేషరతుగా వెంటనే సుమన్ ను విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో దిక్కు ఎట్లా పడితే అట్లా లోలులు చేసిండ్రు, కాలేవాడని ఇంకొచ్చిండ్రు. మరి అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. వాళ్ళు ఎందుకు ఆయన రాళ్ళు విసిరేస్తున్నారు, మళ్ళీ ఈ ట్రాఫిక్ కోన్ విసిరేస్తున్నారు. నా కారు వైట్ విండ్ స్క్రీన్ మొత్తం ధ్వంసం కావడం జరిగింది. పోలీసు డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. గిట్లా తప్పు మీద అంటే మీదే అనుకుంటారు లీడర్లు. అయితే కొన్ని జాగాల్లోనేమో మనం దోస్తులము, మనం ఒక్కటే అన్నట్టు జోడి కట్టినాయి ఈ సీట్లు పంచుకున్నాయి పార్టీలు. ఇంకొన్ని జాగాల్లోనేమో పాలెల్లో తిరగ ఫైటింగులు చేస్తుండ్రు, పొట్టు పంచాది పెట్టుకుంటుండ్రు. మరిగా మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఎప్పుడు పెడతారో ఎవరిని ఎన్నుకుంటారో చూస్తేనే రోజులైతే గడిచిపోతున్నాయి. ఏరుకోరి వ్యవసాయం చేస్తే నాగలి కాని దొంగలెత్తుకపోయినట్టు లైన్లు కట్టి తిప్పలవాడి ఓట్లేసి గెలిపిస్తే సీట్లే మనిషిని కూసబెడతలేరు అని పబ్లిక్ నారాజు అవుతుండ్రట. జపన మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నుకోవాలి అని కోరుకుంటారు జనాలు. శాసనసభల బలం లేకపోతేంది, మండలిలో మంట పెడుతుర్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. రోజుకో జవడం తీస్తుర్రు. ఇంకో దిక్కు బయట మైక్ల ముంగట కూర్చొని మాజీ ముఖ్యమంత్రి కూడా సర్కారోళ్ళ మీద బాణాలేస్తుండు. ఏపీ అసెంబ్లీ మీటింగ్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. చలో ఇక 6వ రోజు ఏమేమి నడిచిందో అట్లా పోయి చూసేద్దాం పార్రి. దినం పద్దు మీద చర్చ అంటాన్రు, పొట్టు లొల్లి పెట్టుకొని పోతుండ్రు. అయితే బేస్తారం నాడు మాత్రం జర్ర లెక్క మీదనే నడిచినట్టున్నాయి ఏపీ అసెంబ్లీ మీటింగులు. అన్నిటికి మించి ఒక్క ఓటు 100 లాభాలు అనుకుంటా ఇప్పటిదాకా ఏపీ సర్కారు వాళ్ళు ఏమేం పనులు చేసిండ్రో, ఏమేం కంపెనీలు తీసుకొచ్చిండ్రో అన్ని ముచ్చట్లు ఆగకుండా చెప్పుకొచ్చిండు పైసల మంత్రి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తల్లి తన కుటుంబాన్ని ఏ రకంగా నడుపుతుందో, నిధులు తక్కువ ఉన్నా, కష్టాలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా తన పిల్లలకు మాత్రం కష్టం రాకుండా నడుపుతుంది అధ్యక్ష. అదే స్ఫూర్తిగానే ఈ బడ్జెట్ ని రూపొందించాం. ఈ 3.32 లక్షల కోట్లని విభజిస్తే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఉండాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనే దీనికి పునాది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం భవిష్యత్తు కోసం ఇవాళ ఈ కూటమి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నది. ఓట్లేసి కూటమి పార్టీలను గెలిపించినందుకు గనిగానం పనులు చేసినాం అన్నట్టు చెప్పుకొచ్చిండు పయ్యావుల సారు. ఇంకో దిక్కు అటు మండలిలో మళ్ళా పాల డైరీ కథలే వినిపించినాయి. కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్న గంట అయినా, రోజైనా, 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. ఇక సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే ఇటు మాజీ సీఎం జగన్ సారు మైకుల ముంగటికి వచ్చిండు. పద్దు లెక్కలన్నీ ఉత్త లెక్కలే అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు లడ్డూ కల్తీ మీద కాగితాలు లెక్కలు చూపించుకుంటా మరి మాట్లాడిండు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2024 secretly resupply of the rejected 4 tankers back into the TTD at 4 AM in the morning. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. గాదా అన్నట్టు
అసెంబ్లీకి పోకపోయినా సరే బయటికెంచే బాణాలు ఎత్తుండు సారు. పాల డైరీ కథ ఏందో మొత్తం బయట పడుతుంది అన్నట్టు మాట్లాడిండు. మరి అంత చూస్తుంటేనైతే లడ్డు లడాయి ఇంగిత దూరం పోయేటట్టే ఉన్నది. అందులో ప్యాన్ పార్టీలు కొత్త కొత్త మలుపులు తిప్పుతాండ్రు. అందుకే ఉత్తగా పేరు బదనాం చేస్తుండ్రని పాల డైరీ కంపెనీ వాళ్ళు వైసీపీ వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చిండ్రట. అన్నేమో గాని పబ్లిక్ ఆపది ముచ్చట్లు పక్కకు పెట్టి పాలు నెయ్యి పంచాదులు ముంగటేసుకుంటారు లీడర్లు. అసెంబ్లీ మీటింగులు అయినాక పెట్టుకోని అసొంటి ఏమని ఉంటే ముందైతే రాష్ట్రాన్ని ఎగురపెట్టే ముచ్చట్లు మాట్లాడుకోరాదుర్రే అని నారాజు అవుతుర్రట జనాలు. అధికార పార్టీల సీటు కూసునేతందుకు సరైన చోటు లేకపోతే లీడర్ సభలకు పానం అంతా ఎట్లెట్టనో అవుతుంటుంది. అందుకే ఎక్కడ సీటు ఖాళీ అయినా సరే వెంటనే ఉరికిపోయి దస్తీ చేస్తుంటారు. సీటు కోసం పెద్ద పంచాదులే పెడుతుంటారు. ఇట్లా ఇప్పటికే తెలంగాణలో తీరొక్క సీటు పంచాదులు నడుస్తున్నాయి. వాటికి తోడు ఇప్పుడు ఇంకో కొత్త పంచాది షురు అయ్యేటట్టున్నది. మరి దానికత్తేందో చూడాలి కదా. చలో ఆగా చూడర్రే, మాజీ ఎమ్మెల్యే జగ్గన్న ఎప్పట్లెక్కనే రైలు ఎక్కి ఢిల్లీకి పోయిండు. ఓ దిక్కు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న యాలల్లా జగ్గన్న ఢిల్లీ బాట పట్టిండనంటే మరి ఏందో ముచ్చట ఉండే ఉంటుందా అనుకుంటారా అందరూ. అదివరకోసారి పార్టీల తనకంటే సీనియర్లైన విహెచ్ కాక జట్టి కుసుమ కుమార్ అసోంటి లీడర్లకు రాజ్యసభ సీటు ఇవ్వాలని పిసిసి చీఫ్ మహేష్ అన్న సీఎం రేవంత్ సార్ను అడిగిండట. మరిగా గదే ముచ్చట ఓ పాలి ఢిల్లీ పెద్ద సార్లకు కూడా చెప్పనికే పోయిండు కావచ్చు. ఇంకో దిక్కు రాజ్యసభ సీటు రేసులా జగిత్యాల సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సార్ పేరు కూడా నొత్తాంది. అసలే సారుకి నడుమ పార్టీ మీద గట్టిగా అలిగిండు. మరిగా సీట్ ఇచ్చి చల్లగా చేస్తారేమో అనుకుంటారట చాలా మంది. ఇట్లనే ఇంకింతమంది పేర్లు కూడా ఇనొస్తున్నాయి. మరిగా దాంట్లో ఎవరికి ఇస్తారో ఏమో సీట్లు చూడాలి. అది అట్లుంటే సీఎం రేవంత్ సార్తోని కలిసి చెయ్యి పార్టీ పెద్ద లీడర్లంతా ఢిల్లీకి పోయిండ్రు. పెద్ద మనుషులతో మాట ముచ్చట్లు చేసిండ్రట. ఎలక్షన్ల ఫలితాలు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న ముచ్చట్లు, గిట్లా అన్ని విజయాలు ఢిల్లీ పెద్దలకు పూస ఉచ్చిండ్రట. రాష్ట్రంలో రాజకీయంగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాల మీద వారు కూలంకషంగా చర్చ చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారు సూచనలు చేశారు. ఇది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి మీటింగ్ జరిగింది. మంత్రులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పగలిగినారు. అందరు అభిప్రాయాలు విన్నారు. తర్వాత రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాకు దిశ నిర్దేశం చేసినారు. రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా చర్చకు వచ్చింది. వాడు త్వరలో వారిని పిలిచి మాట్లాడతారు. కాదన్నట్టు ఢిల్లీకి పిలుస్తామన్నారట. మరి ఏం చేస్తారో, మంత్రి సీట్ ఇస్తారో లేకపోతే ఊకో అంటారో. ఏమైనా సీట్లు ఖాళీ అవుడేమో గాని వాటిని కొత్త వాళ్ళతో నింపుడే పెద్ద పరిచయం అవుతున్నది పార్టీలకు అనుకుంటారు ఇప్పుడు అందరూ. నిన్న జైళ్ళకించి విడుదలైనాక మైక్ల ముంగట్టుకొచ్చి తగ్గేదే లేదు అన్నాడు కదా అంబటి రాంబాబు సారు. అనుడు కాదు, అన్నట్టే తగ్గేదేలే అంటుండు. మంది మార్బలాన్ని ఎమ్మడేసుకొని వచ్చి అన్న తరీకేందో చూపెడుతుండు. అవునంటే కావాలంటే చూడుర్రి ఎంత జోరు చూపెడుతుండో రాంబాబు సారు. మస్తు జోరుంది సార్ది. తగ్గేదే లేదు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదు, ఎన్ని మాటల జైలు వేసినా తగ్గేదే లేదు అని నిన్న జైల్లోకించి బయటకు వచ్చినాక చెప్పిండు. అంతకు మునుపు జైలు వేద్దానికి కోర్టుకెంచి తీసుకుపోయేటప్పుడు గదవ కింద చేసి గడ్డం దువ్వుకుంటూ చెప్పిండు మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు. చెప్పుడు కాదు, తగ్గేదే లేదన్నట్టు మందిని ఎంబడేసుకొని బాగా జాబితా ర్యాలీకొచ్చిండు ఇవాళ. ఆవు రాజమండ్రిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటికెంచి గుంటూరుకు మంది మార్బలాన్ని ఎంబడేసుకొని పోతుంటే ఇంటి ముంగట్నే ఆగబట్టిరు పోలీసు వాళ్ళు. బారికేళ్ళని అడ్డం పెడితే నురికేసుకుంటూ పోయిలు కూడా పంకపార్టీ కార్యకర్తలు. సారుకుంటాడా కారు దిగొచ్చి గట్టిగానే అలుచుకుంటూ పోలీసు వాళ్ళను. మా ఇల్లు పగలగొట్టినప్పుడు 30 యాక్ట్ లేదా? జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే 30 యాక్ట్ ఉంటుంది. మేము బయటకు వెళ్తే 30 యాక్ట్ ఉంటుంది. నా ఇల్లు పగలగొడితే 30 యాక్ట్ ఉండదు అంటే మిమ్మల్ని అడుగుతా అనుకోమండి, పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా. అవు అప్పుడు లేని ఇప్పుడెందుకో గిట్లా కాన్వాయ్ నాపేటాలకు కారు దిగొచ్చి గట్టిగానే అరుచుకుండు పోలీసు వాళ్ళను. చేయాలి కార్లో పోనీయకుంటే కాలు నడకన పోతా అని గట్టిగానే దమ్కి ఇచ్చిండు కూడా. కారులో వెళ్తా కారు వేసుకొని ఎవరికి కాని రాకుండా బైపాస్ రోడ్ ఎక్కి కార్లో పోవాలని పోలీసు వాళ్ళు లేదు పక్కా ఊళ్ళకెంచే పోతా అది కూడా మంది మార్బలంతో పోతానని రాంబాబు సారు. ఓ గంట 2 గంటలు పెద్ద సినిమానే నడిచింది రోడ్డు మీద. ఆఖరికి రాంబాబు సారే నెగ్గిండు. కాకుంటే అడుగడుగున పోలీసు వాళ్ళు చుట్టూ పోలీసు వాళ్ళ నడుమ మంది మార్బలాన్ని ఎంబడేసుకొని గుంటూరుకు ర్యాలీ తీసుకుంటూ బయలుదేరిండు అన్నట్టు రాంబాబు సారు. ఏదైతే కానీ చెప్పినట్టే అస్సలు తగ్గుతలేడబ్బా మాజీ మంత్రి సారు.
మరి ఏడ బెడిచిందో ఏమో గాని కవితక్క అస్సలు తగ్గుతలేదబ్బా. నాయన అని చూస్తలేదు, అన్న అని ఊకుంటలేదు. ఆయనోళ్లను ఎట్లా అనాలనేటి కనికరం లేకుండా ఏడా పేడ వాయించుడు. మైక్ దొరికినా గదే పని, మందిలున్నా అదే పని. సందు దొరికితే చాలు సరుస్తుంది కవితక్క. ఇన్నొద్దులు మాటలతోనే అరుసుకున్న కవితక్క ఇక ముంగట పోటీలకు దిగి ఓడిస్తానంటుంది. మైకుల ముంగట కాల్పాటోళ్ళ ముచ్చట్లే, మందిలు ఉన్నప్పుడు కాల్పాటోళ్ళ ముచ్చట్లే. ఏడికి పోయినా ఏడున్నా సీదా కాల్పాటోళ్ళకే సూటి పెడుతుంది కవితక్క. ఇవాళ జాగృతి ఆఫీస్ లో కూర్చొని కూడా అల్ల ముచ్చటే. వచ్చే ఓట్లలో సిద్దిపేటకించి పోటీ చేస్తుందట కవితక్క. అంటే హరీష్ రావు సార్ను ఓడియాలని పక్కా పట్టుబట్టినట్టుంది చూస్తుంటే. కొత్తగా ప్రాంతీయ పార్టీ పెట్టిన పెద్ద ఎన్టీఆర్ సార్ సీఎం అయిండు. ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళు సెంటర్ మంత్రులు అయ్యారు. చిరంజీవి పార్టీ పెట్టి నడిమిట్లనే ఇడిచిపెట్టిండు. షర్మిల పార్టీ పెట్టి కాని రాకుండా పోయింది. అట్టయినోళ్ళు అట్టయిలు, ఇట్లయినోళ్ళు ఇట్లా కానీ నా దారి రహదారి, నా తవ్వ వేరే ఉందన్నట్టు మాట్లాడుకొచ్చిందట కవితక్క. ఇక మేము జనం బాటలో తిరిగిన మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట, అసలు ఎవరి కోసం పెట్టిండ్రు ఫ్రీ బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు, మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు, మాకు ఇబ్బంది కలుగుతున్నది, ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో, ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి. వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు. వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆర్టీసీ సమ్మె, ఫ్రీ బస్సు, క్యాబినెట్ బిల్లులు, రాష్ట్రానికి వచ్చేటి బడ్జెట్, పబ్లిక్ కి ఇచ్చేటి పథకాలు ఒక్కటాలుండా బొచ్చడు ముచ్చట్లు ముంగటేసుకొని పొట్టు అలుచుకుంటుంది సందు దొరికినప్పుడల్లా. తెలంగాణ మలి సర్కార్ ఏలుబడిలకు వచ్చినాక అమ్మలక్కల బస్సు ప్రయాణం చాలా హల్కగైంది. ఆధార్ కార్డు చూపించుడు, అనుకున్న తావులకు ఫ్రీగా పోవుడు. మొత్తానికి మా అక్కచెల్లెళ్లకు బస్సు కిరాయి పైసలు తప్పించింది సర్కారు. అయితే మహాలక్ష్మి పథకం అవ్వల్దారుగా నడుస్తున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. అగో పథకం మీద సర్కారు వాళ్ళు ఇంకో కొత్త ముచ్చట చెప్తుర్రు. మరి గదేందో అట్లా పోయి అరుసుకుని వద్దాం పారి. తెలంగాణలో ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీ టికెట్ కోసం ఆధార్ కార్డు చూపిస్తున్న అక్కలారా చెల్లెలారా, ఇక మీ ఆధార్ కార్డు బాధలు తీరబోతున్నాయి. తెలంగాణ సర్కారు మీకోసం మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అనే ఓ ఏటీఎం కార్డు అసలు కార్డును పట్టుకురాబోతుంది. ఇక చూడరి గిట్లనే ఉంటదట ఆ కార్డు. దాని మీద మీ పేరు, మీ ఊరు, మీ వివరాలు మొత్తం ఉంటాయి. ఇక ఇదే ముచ్చటి మీద సచివాలయంలో పెట్టిన ఓ మీటింగ్ లో బస్సుల మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా బస్సులలో టికెట్లు తీసుకునే కాడ మహిళలకు, ఇచ్చే కాడ కండక్టర్లకు జరద గడబిడైతుంది. అవన్నీ పోవాలనే ఈ స్మార్ట్ కార్డు ఉపాయం చేసినామని చెప్పుకొచ్చుండు. అన్నట్లు ఇది జూన్ 2 తారీఖు నాడు, అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు జనంలోకి వస్తుంది అంటారు. అంతేకాదు ఒకటే పాలి రాష్ట్రం మొత్తం ఇయ్యాలంటే కుదరదు కాబట్టి జిల్లాకో మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ లెక్కన తీసుకొని పంచాలి. మొత్తం 5 లక్షల మందికి మొదలు ఇయ్యాలనేది సర్కారులో ఆలోచన. చెప్పుతో తయారు చేసి రాబోతున్న ఈ స్మార్ట్ కారట్ల కోసం ఏం తక్కువ 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాడు సర్కారు. ఇక కారట్లలో ఏమైనా ఎటమటం ఉంటే అన్ని సరి చేసుకుని అటెనక మిగతా జాగాలు సుధా ఇస్తామంటారు. ఇప్పటికే ప్రింటింగ్ కోసం ఆర్డర్లు సుధా పోయినాయట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే మొత్తం 3 కారట్ల షాంపిళ్లు చూసిన అధికారులు ఇంకా మంత్రులు సీఎం రేవంత్ సార్ సుధా ఇవి పంపిరట. మరిగా పెద్ద సారు ఏ కారట్ ఫైనల్ చేస్తాడో ఏమో గాని జూన్ 2వ తారీఖు సంది చిన్నగా మెల్లగా బస్సులలో స్మార్ట్ కారట్ చూడబోతున్నాం అనేది అధికారులు అంటున్న మాట. చూడాలిగా మరి ఎట్లుంటదో. సైకిళ్ళు, బైకులు, కార్లే కాకుండా ఇంట్లో దావతులు ఉన్నప్పుడు అక్కడికి వచ్చే టెంటు, భగోన్లు, గంటెలు, షెంబులు, సౌండ్ బాక్సులు గిట్లా అనేక సామాన్లు బయట కిరాయికి దొరుకుతుంటాయి. ఇక వాటిని మన అవసరాన్ని బట్టి తెచ్చుకుంటాం, వాడుకొని వాటి మందం పైసలు కట్టి మళ్ళీ ఇచ్చేస్తుంటాం కదా. ఇగో ఇట్లనే ఆ ఢిల్లీ పట్టణంలో ఇంకా ఇచ్చంతరం అయిందేదో కిరాయికి ఇస్తున్నారట. పాండ్రి గదేందో మనం కూడా తెలుసుకుందాం. జింకకు 500, గుడ్డేలకు 500, పులికి 50,000. ఏదో వేలం పాటల సర్కారు సవాల్ అన్నట్టు ధరలు చెప్పబడితే ఏంది కథ అనంటే ఇందాక చెప్పిన జంతువుల అద్దె రేట్లు. అవ్వంటే ఢిల్లీలో జూ పార్కులు చేస్తున్న ఇచ్చంతరమైన కార్యమే ఈ జంతువుల అద్దెకిచ్చుడు. అంటే మామూలుగా జూ పార్క్ అంటే జనం వచ్చి చూసిపోతుంటారు కదా, అవి గట్ల నామకే వస్తే వచ్చి చూసిపోడు కాకుండా మూగ జీవాలంటే పాయిర ఉన్నోళ్ళు వాటిని అద్దెకి తీసుకోవచ్చు. జంతువులను కిరాయికి తీసుకున్నట్టు సర్కారు తరఫుకి సర్టిఫికెట్ సుధా పొందొచ్చు. అట్లని వాటిని అద్దెకి
అద్దెకి ఇస్తారని చెప్పి ఇంటికి కొంచెంబోడు కాదు సుమా, వాటితోని ఫోటోలు దిగొచ్చు, తిండి తినిపించవచ్చు, అవసరమైతే జరిసేపు వాటితో ఆడుకోవచ్చు అన్నట్లు ఈ మార్చి నెల సంధి చాలుగా పోతున్న ఈ జంతు కిరాయిలను మనం ఆన్లైన్ పోర్టల్ కించి బుక్ చేసుకోవాలి. అంతేకాదు ఏ జంతువును ఎవరు అద్దెకు తీసుకురానే ముచ్చట్లు పెద్ద డిస్ప్లే బోర్డు మీద పేర్లతో సాధన చూపిస్తారట. అట్లా చూపిస్తే మూగ జీవాలంటే పాయిరం ఉన్నల సంఖ్య పెరుగుతుంది, జంతువుల మంచి చెడులు కావాల్సినంత ఆమ్దాన్ సుత దండిగా దొరుకుతుంది అనేది జూ పార్క్ వల్ల ఆలోచన. జంతువులు సుత కిరాయికి దొరుకుడు మంచిగుంది పో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.